హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హిలారీ గనా టాక్స్. ఈరోజు మనం గుంటూరు కారం మూవీ రివ్యూ ఈ వీడియోలో మనం చూద్దామండి. గుంటూరు కారం ఈ సినిమాలో మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరాం, రావు రమేష్, ఈశ్వర్రావు తదితరులు నటించారండి. ఇందులో సునీల్ కూడా ఉన్నారు. తన కామెడీ చాలా బాగుంది అనేసి ఈ సినిమాలో చూసాం. దీనికి సంగీతం వచ్చి అంటే మ్యూజిక్ వచ్చి తమను, అలాగే దర్శకత్వం వచ్చి త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ ఇంతకు ముందే మహేష్ బాబుతో 2 సినిమాలు అయితే తీశాడండి, అతడు మరియు కలేజా. ఇది 3వ సినిమా. 12 ఏళ్ళ తర్వాత ఈ సినిమా మహేష్ బాబుతో చేస్తున్నారు కాబట్టి జనాలకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా పైన. ఇప్పుడు ఈ సినిమా స్టోరీ అసలు ఇది ఎలా ఉంది ఏమి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దీని నిర్మాత గారు వచ్చి రాధాకృష్ణ గారు అండి. ప్రొడక్షన్ కంపెనీ వచ్చి ఆహారిక హాసిని క్రియేషన్స్. ఇప్పుడు కథలోకి వెళ్తే ఇక ఇది ఈ సంక్రాంతి బరిలో 4 సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటండి. ఈ సినిమా కథ విషయానికి వస్తే వైరా వసుంధర అంటే మన రమ్యకృష్ణ గారు వైరా వసుంధరగా దీంట్లో మహేష్ బాబుకి తల్లిగా చేశారు. ఇంకా రాయల్ సత్యం అంటే జయరాం గారు ఉన్నారు కదండి, ఆయన వచ్చి మహేష్ బాబు గారికి తండ్రిగా చేశారు. ఇప్పుడు స్టోరీ విషయంకి వస్తే వైరా వసుంధర మరియు రాయల్ సత్యం కొడుకు వీర వెంకటరమణ అలియాస్ రమణ అని పిలుస్తారు. దీనికి వచ్చి మహేష్ బాబు గారు చేశారు రమణ క్యారెక్టర్ కింద. ఈ స్టోరీలో చిన్నప్పుడే తల్లిదండ్రులు అంటే రమ్యకృష్ణ గారు, జయరాం గారు విడిపోవడంతో రమణ గుంటూరులో తన మేనత్త ఈశ్వరిరావు అంటే మనం కేజీఎఫ్ లో చూసాము, ప్లస్ రీసెంట్ గా సలార్లో కూడా చూసాం కదండి. సలార్లో ప్రభాస్ వాళ్ళ అమ్మగారు ఈశ్వరరావు కూడా ఈ సినిమాలో చేశారు. దీంట్లో వచ్చి మహేష్ బాబుకి మేనత్తగా ఇచ్చారు. తన దగ్గర మహేష్ బాబు పెరుగుతూ ఉంటాడు. వసుంధర అంటే రమ్యకృష్ణ గారు వచ్చి 2వ పెళ్లి చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి న్యాయశాఖ మంత్రి అవుతుంది ఈ సినిమాలో. ఆమె తండ్రి వచ్చి వైరా వెంకటస్వామి. తను వచ్చి ఆ క్యారెక్టర్ వచ్చి ప్రకాష్ రాజ్ గారు చేశారు. చాలా బాగా చేశారు ఈ సినిమాలో అయితే. ఇంకా అంటే ఈమెని ఎమ్మెల్యేగా చేయడానికి అంటే రమ్యకృష్ణని ఎమ్మెల్యేగా చేయడానికి తన రాజకీయ చక్రం తిప్పుతూ ఉంటుండ్రు. వసుంధర రాజకీయ జీవితానికి ఆమె మొదటి పెళ్లి, మొదటి కొడుకు అడ్డంకిగా మారతాడని భావించిన వెంకటస్వామి రమణతో ఒక అగ్రిమెంట్ పై సంతకం పెట్టించుకోవాలని ఈ సినిమాలో ప్రయత్నం చేస్తుంటాడు. అంటే ఇప్పుడు అంటే ఫస్ట్ మ్యారేజ్ జరిగింది కదా, మళ్ళా వాళ్ళ కొడుకు ఏడన్నా వారసుడిగా వస్తాడేమో అనేసి అది నచ్చని వెంకటస్వామి గారు వచ్చి మహేష్ బాబుతో ఎలాగైనా సైన్ పెట్టించుకుంటే అంటే నాకు వీళ్ళకి సంబంధం లేదు అన్నట్టు పెట్టించుకుంటే తన రాజకీయానికి బాగుంటుంది అనేసి ఆ సంతకం మొత్తం సినిమా మొత్తం ఈ సంతకంతోనే నడుస్తుందండి. అంటే ఆమెని రాజకీయ వారసుడిగా తీసుకురాకూడదు అని. ఏమంటే తను 2వ వివాహం చేసుకుంది, తన 2వ కొడుకు వారసుడిగా రాజకీయాల్లో వారసుడిగా రావాలనేసి ఈ సినిమాలో స్టోరీ అయితే. ఇంకా మొత్తం ఆ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నడిచేదంతా ఆ అగ్రిమెంట్ పైన మహేష్ బాబు సంతకం పెడతాడా పెట్టడా అనేది. ఇంకా దీంట్లో సెంటిమెంట్ తల్లి మహేష్ బాబు సెంటిమెంట్స్ అయితే బాగా చూపించారు. ఇంకా తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు, అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు, 25 ఏళ్ళ నుంచి కొడుకుని పట్టించుకోకుండా ఇప్పుడు సంతకం కోసం కొడుకుని ఇంటికి పిలవడం కానీ, ఆ సెంటిమెంట్ పండించడం కానీ త్రివిక్రమ్ ఇవన్నీ బాగానే చూపించాడు. కానీ కథ కొద్దిగా స్లోగా నడిచిందనేసి చెప్పొచ్చు ఈ విషయంలో అయితే. ఇంకా అక్కడక్కడ ఎమోషన్స్ అయితే చాలా బాగా పండించారు త్రివిక్రమ్ గారు. ఇంకా ఆయన మాటలు, ఆయన కథ ఎలా స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలిసిందే, చాలా సినిమాల్లో చూసాం. ఒకటి తల్లి కొడుకుల బంధం ప్రధానంగా సాగే ఈ కథలో కానీ స్టార్టింగ్ లోనే ఆ విషయం అయితే రివీల్ చేసే కొద్దికి కథ కొద్దిగా అందరికి తెలిసిపోయినట్టు అనిపిస్తుంది మనకు స్టార్టింగ్ లోనే. అది ఇంకొద్దిగా తర్వాత రివీల్ చేసింటే అయితే సినిమా ఇంకొద్దిగా బాగుంటుంది. అంటే కొద్దిగా సస్పెన్స్ పెట్టి అంటే మహేష్ బాబు, రమ్యకృష్ణ తల్లి కొడుకులు అనేది ఇంకొద్దిగా సస్పెన్స్ పెట్టింటే బాగుండు కొన్ని సన్నివేశాల తర్వాత. కానీ స్టార్టింగ్ లోనే చూపించేస్తారు. ఇంకా చాలా పాత్రలు అయితే సన్నివేశాల కథకి ఏమాత్రం సంబంధం ఉండదు. అంటే కొన్ని పాత్రలు ఎందుకు వస్తాయి ఎందుకు పోతాయి కూడా మనకు తెలియదు. ఇంకా తల్లికి దూరమైన కొడుకు పడిన వేదన, ఈ నేపథ్యంలో జరిగిన సంఘర్షణ ఈ సినిమాకి చాలా కీలకంగా ఉంది. ఆ సెంటిమెంట్ వాటిలో అయితే మహేష్ బాబు గారు చాలా బాగా యాక్ట్ చేశారని మనం చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో హీరో గుంటూరు నుంచి హైదరాబాద్కి రావడం, మళ్ళా వెనక్కి వెళ్ళడం గుంటూరుకి, అలాగే మధ్య మధ్యలో కొన్ని ఫైట్లు శ్రీలీల, వెన్నెల కిషోర్తో కలిసి హీరో చేసే హంగామా ఇలాంటి కామెడీస్ అయితే కొన్ని చాలా బాగా పండించారంటే ఉంది. వెన్నెల కిషోర్తో కామెడీ అయితే చాలా బాగుంది. ఇంకా హీరో సంతకం కోసం మురళీ శర్మ తన కూతుని రంగంలో దించడం, అంటే మురళీ శర్మ వచ్చి రమ్యకృష్ణ తరఫున తను చేయడం కానీ ఈ సన్నివేశాలు అయితే కొద్దిగా బాగానే ఉంది. త్రివిక్రమ్ స్థాయికి కొన్ని సన్నివేశాలు అయితే సెట్ అవ్వలేదనే చెప్పొచ్చు. త్రివిక్రమ్ మాటలు కానీ కొన్ని స్క్రీన్ ప్లే కానీ కొద్దిగా సరిగ్గా చేయలేదు ఈ సినిమాలో, కొద్దిగా అంత చేయలేదు.
ఇంకా బాగా చూపించి ఉండొచ్చు మహేష్ బాబు గారి గురించి అనేసి మనం అయితే అనుకోవాలి. ఇంకా ప్రకాష్ రాజ్ అయితే ఇంకా తన గురించి చెప్పాల్సిన పనిలే. తను చాలా బాగా చేశాడు. తన క్యారెక్టర్ పైన తను బాగా చేశాడు. పైపెచ్చు కొడుకుతో ఒక అగ్రిమెంట్ పై సంతకం పెట్టించుకుంటా మాత్రాన రాజకీయంగా వారసత్వం విషయాల్లో కానీ ఎలాంటి సమస్యలు రావా అనే విషయము కొద్దిగా సహజత్వం లోపించినట్టయితే అనిపిస్తోంది. ఇంకా మాటలతో మ్యాజిక్ చేసే త్రివిక్రమ్ ఇందులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారనేసి మనకైతే అనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ అయితే అన్నం వద్దనుకున్నవాడు రోజంతా పస్తులుంటాడు, అమ్మని వద్దనుకున్నవాడు జీవితాంతం ఏడుస్తాడు, అమ్మ తన బిడ్డలకి ఏం చేసిందని అడగకూడదు, తద్దినం జన్మదినం 2 దినాలే తరహా సంభాషణలు వినిపిస్తాయి. ఇంకా మాస్ పాత్రలు అయితే మహేష్ బాబు అదరగొట్టాడనే చెప్పొచ్చు. ఏమంటే మనం క్యూట్ గా చూసిన మహేష్ బాబు ఈ సినిమాలో చాలా మాస్ గా అయితే కనిపించాడు. లుంగి కట్టడం కానీ, ఆ బీడీలు కాల్చడం కానీ ట్రైలర్ లోనే హైలైట్ గా ఉంది. ఇంకా సినిమాలో అయితే ఈ సన్నివేశాలు సూపర్. దానికైతే విజిల్స్ వేయచ్చు, డెఫినెట్ గా వేయచ్చు. ఇంకా సెంటిమెంట్స్ లో కూడా తను అయితే బాగా చేశాడు. మహేష్ బాబు తరఫున అయితే ఈ సినిమాలో తన యాక్టింగ్ అయితే తను బాగా చేశాడు. కానీ కొద్దిగా కథ కొద్దిగా బోరింగ్ గా తీసుకెళ్లాడని అనిపిస్తుంది లాస్ట్ వరకు. చూడాలి ఈ పండక్కి ఈ సినిమా బాగా నడవాలనేసి అందరూ కోరుకుందాం. ఇంకా జనాలు ఎలా ఆదరిస్తారనేది మనము ఇంకొక 2-3 డేస్ తర్వాత మనకి తెలిసిపోతుంది డెఫినెట్ గా. అంటే ఇంకోటి ఈ సినిమాలో చెప్పాల్సిన విషయం ఏమంటే మహేష్ బాబు గారి డ్యాన్స్ అండి. నాకు తెలిసి ఇన్ని రోజులు చేసిన డ్యాన్స్ కంటే ఈ సినిమాలో ఆయన కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ లో అయితే సూపర్ గా డ్యాన్స్ చేశారు. ఆ పాట కోసమైనా మనం చూడొచ్చు చాలా సార్లు. ఇంకా ఈ సినిమాలో బలాలు వచ్చి మహేష్ బాబు గారి పాత్ర నటన అయితే హైలైట్ గా ఉంది. డెఫినెట్ గా మెచ్చుకోవచ్చు. ఆయన మాస్ క్యారెక్టర్ లో బాగా చేశాడు. ఇంకా డాన్సుల విషయానికి వస్తే శ్రీలీల గానీ మహేష్ బాబు గారి డాన్సులు చాలా బాగుంది. ఇంకా బలహీనతలు అనుకుంటే ఇంకా కథనం అండి. ఏమంటే కొద్దిగా మనకి ముందే తెలిసిపోవడంతో కథ కాస్త స్లోగా అనిపించింది. ఇంకా భావోద్వేగాలు అంటే మనకి ఆ సెంటిమెంట్స్ అవి కొద్దిగా మరీ ఎక్కువగా చూపించినట్టు అనిపిస్తుంది. ఇంకా గుంటూరు కారం కొద్దిగా ఘాటున్నా రుచి లేదనే అనిపిస్తుంది. ఇంకా మీరు ఈ సినిమా గురించి మీరు చూసిన తర్వాత ఏమనుకుంటున్నారో మాకు ఈ కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.